హైదరాబాద్ కూకట్పల్లి సహస్ర కేసు మిస్టరీ వీడింది. సహస్రను చంపింది 10th క్లాస్ చదివే బాలుడని పోలీసులు తేల్చారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెబుతున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారి అనుమానం బలపడింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన 10వ తరగతి బాలుడు సహస్ర గొంతు కోసి పరారైనట్లు తెలుస్తోంది. సహస్రపై కూర్చొని గొంతు నిలిమి ఆపై బతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బతికి ఉండకూడదనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు సమాచారం. దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందే ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై ఒక పేపర్ పై రాసుకొని దానినే అమలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంటిలో నుంచి 80,000 తీసుకొని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. రైట్ కీర్తి, ఏదైతే హైదరాబాద్ కూకట్పల్లికి సంబంధించిన బాలిక సహస్ర కేసుకు సంబంధించి మిస్టరీ వీడిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే బాలిక సహస్రంకి సంబంధించి బాలుడు 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు వెంకట్ అనే బాలుడు ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఒకసారి ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక ఇంట్లో దొంగతనం చేయడానికి అంటే పక్క బిల్డింగ్లో నివసిస్తున్న ఈ బాలుడు ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళి అప్పటికే 80,000 రూపాయలు దొంగిలించాడనమాట. దాని తర్వాత ఒకసారిగా ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి దేవుని గుడిలో ఉన్నట్టు హుండిని పగలగొట్టి అక్కడ దొంగతనం చేసే టైంలో ఒక్కసారిగా సహస్ర బాలుడిని చూసి గుర్తించేసరికి ఆ బాలికను హత్య చేసేందుకు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి తెలుస్తోంది మనకు. అంటే ఎక్కడ బాలిక అరిచి అంత గోల పెడతాని చెప్పేసి బాలికను గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికి చచ్చిపోయిందో లేదని తెలియడం కోసం చెప్పేసి ఆమెపై కూర్చొని కూడా గొంతుపై కత్తితో కోసి దాదాపు 15 కత్తిపోట్లు కూడా బాలికపై చేసినటువంటి తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ బాలుడు కూడా వెబ్ సిరీస్లు కానీ క్రిమినల్ అంటే మన క్రైమ్కి సంబంధించిన వెబ్ సిరీస్లు వెబ్సైట్లలో చూసుకుంటూ ఇలాంటి హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసుల విచారణలో బాలుడు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ హత్యకు సంబంధించి నివేదిక పోలీసులు సమర్పించిన దాంట్లో బాలుడు పూర్తిగా వెబ్ సిరీస్లు చూసే అంటే ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హౌ టు ఓపెన్ డోర్, హౌ టు ఓపెన్ హుండీ అంటూ ఇట్లా వెబ్సైట్లలో అంటే గూగుల్ వెబ్సైట్లో సెర్చ్ చేసి మరి ఈ దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సందర్భంలోనే బాలిక అడ్డురావడంతో బాలికపై హత్య చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకున్న పరిస్థితి. అయితే పోలీసులకు కూడా అంటే పొంతలేని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఈ విషయం అనేది బలపడినట్టుగా పోలీసులు చెప్పుకొస్తూ ఉన్నారు. అయితే ఈ బాలుడికి సంబంధించిన అంశం తెరమీకి రావడానికి పక్కన ఉన్నటువంటి ఏదైతే ఐటీ ఉద్యోగికి సంబంధించి ఆ ఐటీ ఉద్యోగి ఇంట్లో దాచుకోవడంతో 15 నిమిషాలు అక్కడ ఉండడంతో ఆ ఐటీ ఉద్యోగి పోలీసుల సమాచారంతో ఒకసారి ఈ బాలుడి కోణం అనేది పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టి బాలుడే హంతకుడు అంటూ కూడా పోలీసులు ఇవాళ నిర్ధారించడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ విధమైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇంతటి దారుణాలు పొడిగట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి కూడా విశ్లేషకులంతా కూడా ఇలాంటి సంఘటనలపై సమాజం అంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కీర్తి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.